హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మీకు ముందు ముందు అర్థమైంది. నేనేం చేస్తే నా చిటితలు అది చేయాలా. నేను వీడియో తీద్దామని స్టార్ట్ చేస్తే నా ఊళ్ళోకి వచ్చింది. ఉదయాన్నే లేవల ముందు జల్లేసి మా అమ్మాయి పనులు ముగించాను. నిద్రపోదు ఆవలిచ్చింది కానీ మనిషిని పని చేసుకునేతా ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంకా బియ్యంలో రాలేదు. ఉదయాన్నే లేచి ముందు నీళ్ళు బట్టి పంపు కాడ కసూడ్చి మా బుడ్డిదని పనులు చూసుకొని నేను ఫ్రెష్ అయ్యి కడుక్కొని జడేసుకొని ఇప్పుడైతే కొత్త ఐటమ్ అయితే చేయబోతున్నాం. ఇంకా ఇప్పుడైతే మాత్రం ముందు లేవగానే అన్నం కూర వండుతున్నాం. ఎందుకంటే మా రెండు గుడ్లే ఇద్దరే కొత్తయే కంఫర్ట్లో పెట్టాలి, అంటే ఉతికేసి సరుపు పెట్టకుండా, ఎందుకంటే రంగు పోతాయి. నిన్న సండే అని చెప్పి వేసుకున్నాము. అదిగోండి బయట అంతా. ఇంకా ఇప్పుడైతే అన్నం కూర వండేసి అంట్లతోనేను ఇంకే అన్నం కూర వండితే బట్టలు ఒకటే. మా ఆయన నైట్ చెప్పాను కదా షికార్కి వెళ్ళి మా కోసం ఆయట్రా నువ్వు తిప్పుతా బియ్యం నోట్లో పెట్టుకున్నాను. మా ఆయన మా కోసం పిల్లి మాంసం తీసుకొచ్చాడు. వేట పిల్లి మాంసం అంటే తెలిసిన వాళ్ళు అది తింటే చాలా మంచిది, నిమ్మున్న వాళ్ళకైనా ఎవరైనా తినొచ్చు. నా కోసం అయితే మా ఆయన తీసుకొచ్చాడు. మా కోసం నైట్ ఖచ్చితంగా మా ఆయన వచ్చేసరికి 2 అయింది. అజామున స్నానం చేశాడు. నేను మా ఆయన కోసం చూస్తూ అంతే పడుకున్నాను అనమాట. వచ్చి లేపాడు. లేపినాక అన్నం కూడా తినకుండా వెళ్ళాడు. అన్నం తిన్నాడు, పడుకున్నాడు. ఇంక నన్ను ఉదయం లేపకు ఫ్రై చేసి నాకు లేపు అని చెప్పి పడుకున్నాడు. దాన్ని అయితే మనం ఫ్రై చేయాలి. నా స్టైల్లో నేను ఫ్రై ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. నువ్వు కూడా తింటావా? చియా అనొద్దు, అది చాలా మంచిది. పిల్లి మాంసం చాలామంది తినేవాళ్ళు ఉన్నారు. అలా మేము ఒకళ్ళం ఎప్పుడో ఒకసారి మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో తెచ్చుకున్న చికెన్ ఇంతవరకు మేము తెచ్చుకోలేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ నైట్ మా ఆయన్ని పిలిస్తే వెళ్ళి తీసుకొచ్చాడు. ఇంకా ఎలా చేస్తాం, ఎలా ఉండిద్ది అనేది ఈ రెసిపీ అయితే మీకు చూపిస్తాను. ఫ్రై చేస్తాను, ఎందుకంటే నైట్ వండిన పప్పు అలానే కొంచెం రైస్ మిగిలిందనమాట. ఇంకా పప్పు ఉంది కదా, తర్వాత చేస్తాను మిగతా వంట అనేది. ప్రస్తుతానికైతే నేను ఫ్రై అలానే అన్నం వండి మా ఆయన లేపుదాం. నిద్రపోతున్నాడు. నిద్రగా ఎత్తేస్తాను, నిద్ర మామూలుగా రాదు. నాకు ఆ జాములు వేసి ఇప్పుడు కూడా కొంచెం తలనొప్పుకుంది. ఇమిటే పడుకున్నాను నేనైతే. ఈ జలుబింది అస్సలు తగ్గలేదండి, అంతే ఉంది. నా వంట అనేది ఎలా చేస్తానని చూపిస్తాను. కెమెరా ఫ్లిప్ చేసి చూసేయండి. ఇంకా డైలీ లాగా కాకుండా ఫ్రై చేస్తున్నా కదా అది కాక నేను ప్రెగ్నెంట్ కదా తీసుకొచ్చాడు. అది కాక చిటితలకు అయితే నెలకు జలుబు చేసింది. అప్పుడైతే చిటితలకు పెట్టచ్చు, ఎందుకంటే అది జలుబు నెమ్మున్న ఏదన్నా పోయిద్ది. చిటితలకు నెమ్ము లేదు, అదొక డిసీజ్ లాగా అనమాట. నెలకి కొంతమందికి వచ్చిందంట పిల్లలకి. అలానే నా చిటితలకు వచ్చింది పుట్టుకతోటే. అసలు పిల్లలకు పెడితే ఇంకా చాలా మంచిది కాబట్టి పిల్లలకు పెట్టి నేను కూడా తిన్నాను. ఎందుకంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎక్కువ జలుబు చేసిన పుట్టే వాళ్ళకి కూడా జలుబు చేసిందంట. తిందాం. నాకైతే నెమ్ముకి ఏం లేవు, కానీ ఉన్నా లేకున్నా తింటే ఇంకా మంచిది వేట మాంసం కదా బుడ్డి కదా. మనమైతే వేట మాంసం అయితే ఎలా వండాలో మీకు చెప్తాను నా స్టైల్లో. ఫ్రై అయితే నేను బాగా చేస్తాను అనమాట, అందుకే ఫ్రై చేయమని చెప్పాడు. పప్పు కూడా ఉందన్నమాట. నైట్ మునక్కాయ పప్పు భలే కుదిరింది ఉల్లిపాయ ఉడికించడం వల్ల. వీటిలో ఏం వేయాలంటే సాల్ట్ పసుపు వేసి ఉడికించుకోవాలి. బాగా ఎక్కువ ఆయిల్ పట్టిద్ది అనమాట. మా అమ్మ చేసిందండి ఒకసారి ఫ్రై, అంత బాగుండిద్ది ఫ్రై అయితే. నేనైతే తిన్నాను ఒకసారి, ఇది రెండోసారి అనమాట. అదాక టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంది. ఇదైతే ఒక పక్క బియ్యం కూడా నానబెట్టేసాను, కడగాలి. ఒక్క మాంసం అయితే ఉడుకుతూ ఉంది. నీళ్ళన్నీ ఇరిగిపోవాలి. అంతలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. మసాలా ఇవ్వండి, అల్లం, చిన్నులపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి నూరితే స్మెల్ అనేది కొంచెం బాగుంటుంది. దీంట్లో అయితే ధనియాలు, జీలకర్ర వేయాలి. ధనియాలు ఫ్రై చేసుకున్నాం. జీలకర్ర ఎమ్మిటే ఫ్రై అయిపోద్ది.
ఏం చేస్తున్నావు బుడ్డి? అడిగా ఫ్రై అయితే మసాలా బాగుంటుంది, అంటే వర్క్ నేను ఇది వాటర్ అయితే ఎన్ని ఉన్నాయో ఇది మొత్తం వినిగిపోయి చూసారు కదా. అట్లా నీళ్ళు లేకుండా బాగా ఉడకబెట్టుకొని కొంచెం అడగంటున్నా బాగలేదులే, లైట్గా నీళ్ళు మాత్రం అసలు ట్యాంక్ కూడా ఉండకూడదు ఎట్లా. అందుకే ఇదంతా పోయేటాక నేను మొత్తం కలుపుతున్నాను. ఇవన్న వాటర్ కూడా మొత్తం పీల్ చేసుకుంటే మొక్క అనేది గట్టిపడిద్ది. అల్లం వెల్లుల్లి అలానే పచ్చిమిర్చి కరివేపాకు ధనియా జీర పౌడర్ మొత్తం రెడీ చేసేసాను. లైట్గా అడుగంటుతా ఉంది. ముక్కలు బాండీలో చేయొచ్చు, చూడటానికి అయితే బాగోలేదు. స్టవ్ అయితే ఆన్ చేసాను, బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని అన్నం కూడా పొంగు రాబోతుంది. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకున్నాం. ముక్కలు వేసుకున్నాం. బాగా కలిపి వేసుకోవాలి. బాగా కలిపేసాను కదండి. పసుపు ఉడకబెట్టేటప్పుడు వేసినా కానీ ముక్కలకు అంతగా పట్టలేదు. మళ్ళీ పసుపు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. నాకైతే మొక్క ఉప్పుగా ఉందండి, సరిపోద్ది అనుకొని ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. దీన్ని అయితే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను పప్పులోకి నంచుకోవడానికి. టేస్ట్ ఎలా ఉండిద్దేమో ముందు మీరే చూసేయండి. కరివేపాకు కదండి, ఫ్రై అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఎండ పడుతుంది అందుకే కెమెరా సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు కెమెరా బాగుందన్నమాట. చూసారా బాగా ఎర్రగా ఫ్రై అయిపోయింది. కారం ధనియా జీరా పౌడర్ అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే మన ఫ్రై రెడీ అయిపోయినట్టే. చిట్టుతల్లి పూరి తింటుంది. ఫ్రైలోకి తగినంత కారం, కొత్తిమీర కలిపేసుకున్న తర్వాత చూపిస్తాను. ఫ్రై కలర్ చూసారా మామూలుగా లేదు. ధనియా జీరా పౌడర్ యాడ్ చేసేసుకున్నాం. ఇంకా 5 నిమిషాలు సిమ్లో ఫ్లేవర్స్ అన్నీ ముక్కలు బట్టేటట్టు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఫ్రై రెడీ అయిపోయినట్టే. స్మెల్ మామూలుగా లేదు. ముక్కలు చూడండి ఎట్లా ఫ్రై అయింది.